యూజువల్‌గా అయితే రీసెంట్ టైమ్స్‌లో మనం చూస్తున్నాం. సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, ఈ నెక్ పెయిన్ ఎక్కువగా అంటే దాని బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువవుతున్నారు. యెస్. సో, అలాంటి వాళ్ళు తట్టుకోలేక డైరెక్ట్ హాస్పిటల్స్‌కెళ్ళిపోయి సర్జరీ అని చెప్పి సజెస్ట్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, అలాంటి వాళ్ళకు ఈ పెయిన్ రిలీఫ్ అనేది కూడా మీరు చేస్తున్నది కూడా ఇట్ వాస్ అ వెరీ గుడ్ థింగ్. సర్జరీ ఎందుకు అవసరము? కొంతమందికి చాలా మందికి సర్జరీ అవసరం పడుతుంది. అంటే సర్జరీ ఏ అవసరం ఏ లేకుండా పాయింట్ అని ఆఫ్‌లో చెప్పలేను. మనకు సర్జరీ అనేది సో, ఉపయోగపడుతుంది? దేర్ ఆర్ సమ్ వార్నింగ్ సైన్స్, రెడ్ ఫ్లాగ్స్ అంటాం. ఆ! లైక్ వాళ్ళకి దెబ్బ తగలడం, ఫ్రాక్చర్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల వాళ్ళకి నెక్ పెయిన్ రావడం ఉందనుకోండి. సో, మేబీ సర్జరీ ఈస్ రిక్వైర్డ్ ఆర్ దెర్ ఈస్ కార్డ్ కంప్రెషన్, మైలోపతి అంటాం. హ్మ్. అంటే సర్వైకల్ స్పైన్‌లో స్పైనల్ కార్డ్ వెన్నపూస దగ్గర ఆల్రెడీ ఒత్తిడి బాగా ఎక్కువ ఉంది అండ్ వాపు చేరింది. హ్మ్. అంటే వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఆర్ చెయ్యి సప్లై చేసే నర్వ్ అంతా బ్లాక్ అయిపోయింది. మోటార్ వీక్‌నెస్ అంటాం. చెయ్యి ఎత్తలేకపోవడం ఆర్ చాలా షూటింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ చాలా ఎక్కువ అవ్వడం. హ్మ్. వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఆర్ ట్యూమర్ ఉండొచ్చు. హ్మ్. సో, ట్యూమర్, ట్రామా, టీబీ. సో, ఇలాంటి కండిషన్‌లో కంపల్సరీ సర్జరీ అవసరం. యాహ్! అండ్ అలాగే లంబార్ స్పైన్, సయాటికా పెయిన్ వాటికి కూడా దాంట్లో కెనాల్ స్టీనోసిస్ అంటాం. అంటే డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ మీద మోర్ దాన్ 80% ఒత్తిడి ఉందనుకోండి, వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. హ్మ్. ఆర్ మల్టిపుల్ లెవెల్ డిస్క్ ఉన్నాయి. ఆర్ అగైన్ మోటార్ డెఫిసిట్స్ అంటే లేవలేకపోవడము, హ్మ్. బాగా నొప్పి రావడం, యూరిన్ మోషన్ తెలియకుండా అవ్వడం అండ్ పెరినియల్ నమ్నెస్ అంటాం. అంటే బటక్స్ దగ్గర స్పర్శ లేకపోవడం, యూరిన్ మోషన్ తెలియకుండా ఉండడం. సో, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అని అంటాం. ఇవన్నీ ఉంటే కంపల్సరీ ఆపరేషన్‌కి వెళ్ళాలి. ఇవి లేకపోతే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు. ఓకే. మీ దగ్గరికి పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి, సో, వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది కూడా మీరు చెప్పి యాహ్! పంపిస్తారా? డెఫినెట్‌లీ. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఎందుకంటే వాళ్ళు వస్తారు, పెయిన్ రిలీఫ్ చేసుకుంటారు. మళ్ళీ యథావిధిగా వాళ్ళు చేసే పనులోకి ఎళ్లారనుకోండి, హ్మ్. మళ్ళీ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే యాహ్! రూట్ కాజ్ ఏంటి? చేసే పనుల వల్ల గానీ ఆర్ ఆర్ వాళ్ళ లైఫ్ స్టైల్‌లో చేసే ఆహ్, ఫిజికల్ థెరపీస్ గానీ, వాళ్ళు చేసే నుంచునే పనులు గానీ, కూర్చునే పనులు వీటి వల్ల వాళ్ళకి పెయిన్ వస్తా ఉంటుంది. ఓకే. సో, అదేంటో వాళ్ళ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవడం. యూజువల్లీ ఎనీ క్లినిక్‌లో ఒక 5, 10 మినిట్స్ అలా చూసి ఎక్స్‌రే చూసి వదిలేస్తారు. అవును. సో, మన దగ్గర అట్లా కాదు. హ్మ్. సో, వాళ్ళకి డైలీ ఎలా ఉంటది లైఫ్, వాళ్ళ కోమార్బిడ్స్ ఎట్లా ఉన్నాయి, సో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, సైకలాజికల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ అనాలిసిస్, పెయిన్ స్కోరింగ్ ఉంటుంది. ఆర్ వాళ్ళకి రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ గానీ, ఆర్ ఎనీ జాయింట్‌లో ఉన్న డిఫార్మిటీ ఆర్ జాయింట్ పెయిన్ ఉంటే వాళ్ళకి బెడ్ సైడే అల్ట్రాసౌండ్ ఫ్రీగానే చేస్తూనే ఉంటాం. ఓకే. సో, నాట్ జస్ట్ క్లినికల్లీ అండ్ వీఆర్ డూయింగ్ విత్ సైకలాజికల్ అనాలిసిస్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ లాగా మనకి వీఆర్ డూయింగ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ డయాగ్నోసిస్ ఆల్సో బెడ్ ఓకే. సైడే చేస్తూనే ఉంటాం. సో, ఇలాగ మల్టిపుల్ థింగ్స్ మనం ఒకటేసారి చేయడం వల్ల వాళ్ళకి పేషెంట్ యొక్క సైకాలజీ అర్థమవుతుంది, వాళ్ళ మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. హ్మ్. సో, వాళ్ళకి రూట్ కాజ్ పెయిన్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. సో, వాళ్ళకి టైలర్డ్ మేడ్ అండ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ తోటి బాగుంటారు. ఓకే. సో, కేవలం వచ్చామా, ఆ ట్రీట్మెంట్ తీసుకున్నామా, ఎళ్ళిపోయామా అని కాకుండా, వాళ్ళకు మరొకసారి రానీకుండా ఉండడం కోసం కూడా మీరు దానికి ఎస్. తగ్గ జాగ్రత్తలనేది కూడా చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఎస్. సార్, ఇంత చక్కగా చెప్తూ ఉన్నారు. ఇంతకు మన క్లినిక్ ఎక్కడుంది? అంటే మన వెల్‌నెస్ సెంటర్ ఎక్కడుంది? సో, డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ఇది సిటీలో ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. హ్మ్. సో, ఇట్స్ ఇన్ హబ్సిగూడ ఎన్‌జీఆర్ఏ మెట్రో స్టేషన్. సో, ఓకే. మీరు ఈ సిటీలో ఎక్కడైనా మెట్రో ఎక్కితే ఎన్‌జీఆర్ఏ మెట్రో స్టేషన్ దిగగానే హ్మ్. మీకు లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. సో, ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఓకే. ఏంటంటే మెట్రో బాగా కనెక్టివిటీ ఉంది. అలాగే ఇప్పుడు మన ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్‌నెస్ క్లినిక్ కూడా అంతే దగ్గరగా ఉంది. యెస్.